హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఏపీ డీసెట్ 2019 సోషల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఎలా ఇచ్చారనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్వాతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. కరెక్ట్ ఆన్సరు. దాంట్లో అయితే ఎంసీ చాగ్లా, లాల్ బహదూర్ శాస్త్రి, టిటి కృష్ణమూర్తి అని ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్కి వస్తే, ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల ప్రకటనలోని ఒక ముఖ్యమైన పరీక్షల సంస్కరణ ఏంటి అంటే గ్రేడులు ఇచ్చుట. గ్రేడులు ఇస్తున్నారు కదా, అంతకుముందు అయితే ఓన్లీ మార్క్స్ వచ్చేవి, ఇప్పుడు గ్రేడ్లు అయితే ఇస్తున్నారు. థర్డ్ క్వశ్చన్ చూస్తే, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న తేదీ అక్టోబర్ 5. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాణిలో ఉపాధ్యాయునికి ఉండకూడని లక్షణం ఏంటంటే పక్షపాత వైఖరి అనేది ఉండకూడదు. అది 4వ క్వశ్చన్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, సెకండరీ స్థాయిలో 3వ భాషగా ఏపీలో విద్యార్థులు నేర్చుకునే లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలో సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? అది అందరికీ తెలుసు, కోనార్క్ సూర్య దేవాలయం అని మనం వింటూనే ఉంటాం. సో కోనార్కులో ఉంది. అది ఒడిశా స్టేట్లో కోనార్క్ పట్టణంలో సూర్య దేవాలయం అనేది ఉంది. షాజహాన్ తాజ్మహల్ను వీరి జ్ఞాపకార్థం నిర్మించాడు అని ఇచ్చారు. సో ముంతాజ్ బేగం అని మనకు తెలుసు, తాజ్ అంటే ముంతాజ్ అని. సో ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం దాన్ని నిర్మించడం జరిగింది. త్యాగరాజు ఈ దేవుణ్ణి స్తుతిస్తూ భక్తి గీతాలు రచించాడు. శ్రీరాముణ్ణి స్తుతిస్తూ త్యాగరాజు భక్తి గీతాలను రచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు భవనం ఇటీవల కాలంలో ఈ ప్రదేశంలో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటికి కొత్తగా నిర్మించారు కదా, నేలపాడు అనే చోట నిర్మించడం జరిగింది. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఇప్పటికీ కూడా వెంకయ్యనాయుడు గారే ఉన్నారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎవరు? వెంకయ్యనాయుడు గారు. సో 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. ది గర్ల్ లుక్ సో పుని. ది మీనింగ్ ఆఫ్ పుని ఈజ్ ఇన్ ది అబోవ్ కంటెస్ట్ ఈజ్ స్మాల్ అండ్ వీక్, స్ట్రాంగ్ అండ్ హార్డ్, క్యూరియస్ అండ్ హెల్తీ, యాక్టివ్ అండ్ హెల్తీ. ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే స్మాల్ అండ్ వీక్. ఓకే, ఇవైతే మళ్ళీ వస్తాయని కాదు, జస్ట్ మీకు ఆ పేపర్స్ మీ దగ్గర ఉంటే దాని ఆన్సర్స్ కూడా చెప్తున్నాను. ది డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. ఒక కుక్క మీ వెంటబడితే మీరు పరిగెత్తారు, దాని సెంటెన్స్ ఏం తెలియజేస్తుంది అనేది దీని యొక్క అర్థం. సో టేకింగ్ పర్మిషన్ తీసుకుంటున్నామా? కాదు కదా. గివింగ్ పర్మిషన్, మనం పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో మనకు అటాక్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అనే దాని గురించి తెలుపుతుంది అది. కాబట్టి థర్డ్ ద ఆన్సర్. చూస్ ది ఎక్స్ప్రెషన్ దట్ మీన్స్ షార్ట్నెస్. షార్ట్నెస్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందంటే హెవీ హార్ట్, బరువైన హృదయం అంటాం కదా తెలుగులో, హెవీ హార్ట్. సో 14th చూసుకుంటే, నో సూనర్ హ్యాడ్ ఐ పుట్ ది ఫోన్ డౌన్ దాన్ ఇట్ ర్యాంగ్ అగైన్. చూస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కంజంక్షన్ that can be used to rewrite the sentence above without changing the meaning. పైన ఇచ్చినటువంటిది చేంజ్ చేయకుండా ఎలా రాయొచ్చు? స్కేర్స్లీ వెన్ అని రాయొచ్చు. ఓకే, హిస్ పాత్ బ్రేకింగ్ వర్క్ ఓపెన్డ్ అప్ ఎ న్యూ ఏరియా ఇన్ క్యాన్సర్ రీసెర్చ్. ఇన్ ది అబోవ్ సెంటెన్స్ పాత్ బ్రేకింగ్ మీన్స్, పైన ఇచ్చిన సెంటెన్స్లో పాత్ బ్రేకింగ్ అంటే ఏంటి? టోటల్లీ న్యూ అని. సో ఇక్కడ తెలుగు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హృదయం, ఈ పదానికి వికృతి ఏంటి? హృదయాన్ని ఏమంటాం మనం? యద అంటాం. సో ఇక్కడ హృది, మది, యద, వ్యద అని ఇచ్చారు. వ్యద అంటే వేరు కదా, హృదయం కాదు, యద మాత్రమే. మది అంటే మనసు, అలా. సో నయనం, ఈ పదానికి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్ వచ్చేవి అన్నమాట. నేత్రం అన్న కన్నే, కన్ను అన్న కన్నే, నయనం అన్న కన్నే. సో సేమ్ మీనింగ్ రావాలి. అనారోగ్యం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వాక్యంలో ఉన్న పంచమి విభక్తి ప్రత్యయం ఏంటి అంటే వలన అనేది.
ఆరోగ్యం వలన అని ఉంది కదా, వలన అనేదాన్ని పంచమీ విభక్తి కిందికి వస్తుంది. బద్యన రచించిన శతకం కుమార శతకమా, సుభాషిత రత్నావళ, దాశరథి శతకమా, సుమతి శతకమా అని ఇచ్చారు. సో సుమతి శతకాన్ని ఎవరు రచించారు? బద్యన. బద్యన రచించిన శతకం ఏంటి? సుమతి శతకం. ఇది వైస్ వర్స గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి సౌందర్యం ఈ పదానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి. ప్రకృతి సౌందర్యం అనే దాన్ని ఎలా అంటామో ప్రకృతి యొక్క సౌందర్యం అని అంటాం, అంతే కదా. ప్రకృతి కొరకు సౌందర్యం అనేది అనము, ప్రకృతి చేత అనము, ప్రకృతి తోడ అనేది రాంగ్ అనమాట. ప్రకృతి యొక్క సౌందర్యం కాబట్టి అలానే అంటాం. ఓకే. వర్షం ఈ పదానికి నానా అర్థాలు. ఫస్ట్ వాన జల్లు అనుకుంటాం. నానా అర్థాలు అంటే నానా అర్థాలు అంటే వేరు వేరు అర్థాలు వచ్చేటి రాయాలి ఇక్కడ, సేమ్ అర్థాలు కాదు. వాన అన్న జల్లు అన్న సేమ్. సో నానా అర్థాలు అంటే సేమ్ మీనింగ్ వచ్చేవి కాదు, డిఫరెంట్ మీనింగ్ రావాలి. వర్షాన్ని మనం ఏమంటాం? ఒక వర్షం, 2 వర్షాలు పట్టింది నేను మా గ్రాడ్యుయేషన్ అవ్వడానికి, లేకపోతే పంట పండడానికి, లేకపోతే మాకు డబ్బులు వచ్చి వర్షాలైంది అని చెప్తూ ఉంటారు. సో దాన్ని సంవత్సరం కింద అంటారు. అలాగే వాన అని కూడా అంటారు. సో 2 అర్థాలు రావాలి, సేమ్ అర్థం రాకూడదు. క్రింది వారిలో త్రిశంకు నందనుడు ఎవరు? హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇంద్రుడు. ఈ 4 ఇచ్చారు. హరిశ్చంద్రుడు, త్రిశంకు నందనుడు. త్రిశంకు నందనుడు ఎవరు? హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడిని త్రిశంకు నందనుడు అని అంటారు. ఇలా వయసు వరుస కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పాలేరు నాటకంతో సంఘాన్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? బోయి జంగయ్య, బోయి భీమన్న, బోయి రామన్న, బోయి సుబ్బన్న. సో ఆన్సర్ వచ్చేసి బోయి భీమన్న. అమరులు ఈ పదానికి వ్యుత్పత్తార్థం ఏంటి అని అడిగితే, దక్ష ప్రజాపతి పుత్రులు, మరుని కుమారులు, మరణము లేనివారు, అమర అను స్త్రీకి జన్మించిన వారు అని 4 ఆన్సర్లు ఇచ్చారు. ఇక్కడైతే మనం ఏం చెప్తాం? అమరులు అంటే మరణం లేని వారిని అమరులు అంటారు. గురువాజ్ఞ ఈ పదంలోని సంధి ఏంటి? సవర్ణ దీర్ఘ సంధ్య. ఆపరమైనప్పుడు అంటే సవర్ణములు వస్తేనే సవర్ణ దీర్ఘ సంధి, కాబట్టి ఇక్కడ రావట్లేదు. గుణసంధ్య కాదు. ఈ అకారంకు ఈ ఊరులు వచ్చినప్పుడు ఓకారం వస్తుంది కదా, అది గుణసంధి. సో అలా లేదు. వృద్ధి సంధ్య కాదు, ఇది యనాదేశ సంధికి వస్తుంది. పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు గారి కలం పేరేంటి? ఆరుద్రన, ఆత్రేయన, ఉషశ్రీన, కరుణశ్రీన అని 4 ఇచ్చారు. సో ఉషశ్రీ అనేది పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు గారి కలం పేరు అన్నమాట. వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. ఈ వాక్యంలోని అలంకారం ఏంటి అంటే అతిశయోక్తి అలంకారం. ఓకే. సో మాత్రా ఛందస్సును అనుసరించి లయాత్మకంగా పాడుకోవడానికి వీలైనది భూమిక, గేయ కవిత, ఇతిహాసం, పీఠిక. ఆన్సర్ ఏంటి? గేయ కవిత. ఇలా ఈ పదానికి అర్థం ఏంటి? కోరిక, అసూయ, పుట్టి, భూమి అని ఇచ్చారు. భూమి అనేది ఆన్సర్. ఇలా అంటే భూమి. భూమి స్థలం ఈ పదానికి గురులగులు గుర్తించండి అంటే భూ అనేది గురువు అవుతుంది, మీ గురువు. అలాగే స్థ అనేది లఘు, లం అనేది కూడా గురువు అవుతుంది. సో గురు లఘువులని ఈ విధంగా గుర్తిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాథ్స్ కాదు ఇది, సో అర్థమెటిక్ అనుకోవచ్చు. సో ఒక త్రిభుజంలో బాహ్య కోణం 120 డిగ్రీలు ఉంది మరియు దీని అంతరాభిముఖ కోణాలు 7:8 నిష్పత్తిలో ఉన్న త్రిభుజంలోని చిన్న కోణం ఏంటి అని అడిగాడు. ఇక్కడ 64, 56, 60, 54 వచ్చింది. 56 అనేది ఆన్సర్. ఎలా? ఒక త్రిభుజాన్ని తీసుకుంటే అవుట్ సైడ్ ఇక్కడ 120 ఉంది. సో లోపల దానికి ఆపోజిట్ ఉన్నది 60 ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒక ప్లేన్ అంటే ఒక లైన్ గీస్తే అది ఎంత ఉన్నట్టు 180 డిగ్రీస్లో ఉన్నట్టు కింద భూమి. సో 120 పోతే ఇక్కడ 60 లోపలది ఉంటుంది. సో ఇక్కడ ఆపోజిట్ కోణాలు ఏవైతే ఉన్నాయో అవి 7x, 8x అని తీసుకుంటాం. సో ఇది ఇచ్చినా ఇలానే తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? 60 + 7x, 8x = 180 అవుతుంది. 3 కోణాలు కలిపితే మనకు 180 డిగ్రీస్ ఉంటుంది కదా, 180. సో ఎక్స్ వాల్యూ కనుక్కునేటప్పుడు 120/15 వేస్తే ఎక్స్ వాల్యూ 8 వస్తుంది. 8 వస్తుందంటే 8 8 64, 7 8 56. అంటే
60, 56, 64. దీంట్లో చిన్నదేంటి 56 అనేది చిన్నది. సో నెక్స్ట్ తీసుకుంటే వెన్ 1/2 మైనస్ 1/4 ప్లస్ 1/5 ప్లస్ 1/6, దీనిని 2/5, 5/9 ప్లస్ 3/5 మైనస్ 7/18 దీనిచే భాగించగా లభించేది విలువ అని ఇచ్చాడు. సో ఇక్కడైతే ఆన్సర్స్లో అసలు ఆన్సరే ఇవ్వలేదు, ఇది తప్పు అనమాట. దీని ఆన్సర్ ఏమొస్తుందంటే 5 1/10 వస్తుంది. ఓకే, మీరు కావాలంటే చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నేను వీటికి మాత్రమే చేశాను, మిగతా వాటిని సాధించాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో అంత టైం లేదు, వీడియో ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను వెళ్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ నాకు కమెంట్లో ఇవ్వండి, నేను దానికి సొల్యూషన్ అనేది మీ కమెంట్లో ఇస్తాను. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 3 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం 2400 సెంటీమీటర్లు. అయినా త్రిభుజం ఎత్తు కనుగొనండి. అంటే త్రిభుజం ఎత్తు ఇక్కడ 1200 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 8 రెట్ల నుంచి 10ని తగ్గించినా వచ్చే విలువ అదే సంఖ్య యొక్క 6 రెట్లు మరియు 4ల మొత్తం విలువకు సమానం అయినా ఆ సంఖ్యను కనుగొనము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 7. నెక్స్ట్, A679B అను 5 అంకెల సంఖ్యను 72తో నిశ్శేషముగా భాగించబడిన A-B విలువ ఎంత? అంటే ఇక్కడ 1 అనేది ఆన్సర్. ఇఫ్ ఏ అండ్ బి, ఇక్కడ ఇంగ్లీష్లో చదువుతున్నాను ఏమనుకో, తెలుగులో చదువుతాను. ఏ మరియు బిలు ఏవైనా అకరణీయ సంఖ్యలు అయితే √5 ప్లస్ √3/2√5 మైనస్ 3√3 ఈక్వల్ టు A మైనస్ B √15 సమీకరణంలో B మైనస్ A విలువ ఎంత? దీన్ని సాధిస్తే మనకు 24/7 అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, ఒక టవర్ అడుగు భాగం నుండి భవనం పై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. టవర్ ఎత్తు 30 మీటర్లు అయినా భవనం ఎత్తు ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. దీన్ని సాధిస్తే మనకు 10 మీటర్స్ అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 7,8 1,6 -1,0 5,2 అను 4 బిందువులను వరుసగా కలిపినచో ఏర్పడుతుంది అనేది క్వశ్చన్. కింద సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, సమలంబ చతుర్భుజం, చతురస్రం అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి సమలంబ చతుర్భుజం. 39 ముగ్గురు విద్యార్థుల సగటు బరువు 40 కిలోగ్రాములు. వారిలో ఎక్స్ బరువు 46 కిలోగ్రాములు మరియు ఇద్దరు విద్యార్థులు వై మరియు జెడ్ బరువులు సమానమైన వై బరువు ఎంత? దీన్ని మనం సాధిస్తే 37 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 40th చూస్తే, 64 ఘనపు సెంటీమీటర్ల గణిపరిమాణం గల 2 సమగణములు కలపబడినవి అయినా ఏర్పడిన కొత్త గణము దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని ఇచ్చారు. దీన్ని మనం సాధించినట్లయితే 160 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ వస్తుంది. 41ది చూస్తే, వేగంలో మార్పు రేటును ఇలా అంటారు. వేగంలో మార్పు రేటును త్వరణం అంటారు. ఇక్కడ త్వరణం అంటే ఏంటి? వేగంలో మార్పు రేటు. నెక్స్ట్, పనికి ప్రమాణం ఏంటి? న్యూటన్ మీటర్, గ్రాము మీటర్ని ఇచ్చారు. న్యూటన్ మీటర్ అనేది పనికి ప్రమాణం. సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత 60 డెసిబల్స్ ఉంటుంది. స్కాండియం ఎలక్ట్రాన్ విన్యాసం చూసినట్లయితే 1s² 2s² 2p⁶ 3s² 3p⁶ 4s² 3d1 అనేది దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అవుతుంది. Zn + 2HCl అనేది ZnCl + H2గా రూపాంతరం చెందుతుంది. అంటే ఈ సమీకరణం సూచించే చర్య ఏంటి? స్థానభ్రంశం అంటారు దీన్ని. %10 సోడియం హైడ్రాక్సైడ్, 2% కాపర్ సల్ఫేట్లను ఉపయోగించినప్పుడు వంకాయ రంగుకు మారు ఆహార పదార్థం ఏంటంటే మాంసకృతులు. మాంట్రియల్ ప్రోటోకాల్ దీనికి సంబంధించినది. మాంట్రియల్
ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే ఓజోన్ పొరకు సంరక్షణకు సంబంధించినది. పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవి ఏంటంటే వైరస్. హనీడ్యూ అనే పదము కోసం చీమలు పెంచుకునే కీటకములు ఎపిడ్స్. ఒక వ్యక్తి అలసట, మానసిక వ్యాకులత, కండరాల నొప్పులతో బాధపడుతున్నాడు. దీనికి కారణం ఈ విటమిన్ లోపం అయి ఉండొచ్చు. బయోటిన్ లోపం వల్ల ఒక వ్యక్తికి ఏమవుతుంది, అలసట వస్తుంది, మానసిక వ్యాకులత వస్తుంది, కండరాల నొప్పులు అనేటివి వస్తాయి. అలా ఉంటే బయోటిన్ వచ్చిందని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురాతన పురపాలక సంఘం ఏంటంటే భీమునిపట్నం. 1940వ దశకంలో ఆంధ్రప్రదేశ్లోని గిరిజన తెగల గురించి అధ్యయనం గావించిన ప్రముఖ పరిశోధకుడు ఫ్యూరర్ హైమన్ డార్ఫ్. భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాన్ని ఈ వారంలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మొదటి నెల 2వ వారం, ప్రతి సంవత్సరం మొదటి నెల 3వ వారం, అలాగే ప్రతి సంవత్సరం మొదటి నెల 4వ వారం, ప్రతి సంవత్సరం మొదటి నెల 1వ వారం ఉంది. ప్రతి సంవత్సరం మొదటి నెల 1వ వారాన్ని భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. విజయనగర రాజుల గొప్ప కట్టడాలలో చెప్పుకోదగినది ఏంటంటే మహానవమి దిబ్బ. వీటిలో గ్రామస్థాయిలో ఆశ వీరిని సూచిస్తుంది. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తను ఆశా వాలంటీర్లు అని పిలుస్తున్నాం కదా, ఆశ అనే దాని ద్వారా పిలుస్తారు. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంస్థ బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్. ప్రొటెస్టెంట్ సంస్కరణ యొక్క ప్రముఖ ప్రచారకుడు మార్టిన్ లూథర్. 17వ శతాబ్దంలో రక్తహీనత విప్లవం ఈ దేశంలో సంభవించింది, ఇంగ్లాండ్లో రక్తరహిత విప్లవం ఎప్పుడు సంభవించిందంటే 17వ శతాబ్దంలో రక్తరహిత విప్లవం అనేది సంభవించింది ఇంగ్లాండ్లో. నెక్స్ట్, నీరు, అడవులు మరియు ఖనిజాలు అనేవి వీటికి కొన్ని ఉదాహరణలు. సహజ వనరులకి ఉదాహరణలు చెప్పుకుంటే నీరు, అడవులు, ఖనిజాలు. భారతదేశపు మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు అని చూసుకుంటే మొరార్జీ దేశాయ్. ఓకే, మొరార్జీ దేశాయ్ మనకు కాంగ్రెసేతర ప్రధానమంత్రి భారతదేశంలో. థూసిడైడ్స్ ఒక గ్రీకు చరిత్రకారుడు. ఓకే, గ్రీకు చరిత్రకారుడు ఎవరు? థూసిడైడ్స్. ఇవి వేదాల్లోని మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. బ్రాహ్మణాలు అనేవి వేదాల్లో మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ సంస్థల ఆవిర్భావం ఒక ముఖ్యమైన రాజకీయ లక్షణం. 16వ మహాజనపదాలు. 64వ క్వశ్చన్ తీసుకుంటే 24వ తీర్థంకరుని పేరేంటి? వర్ధమాన మహావీరుడు ఎన్నవ తీర్థంకరుడు? 24వ తీర్థంకరుడు. సో హుయాన్సాంగ్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి, నలంద విశ్వవిద్యాలయ విద్యార్థి. రుద్రమదేవి ఇతని కుమార్తె. ఎవరి కుమార్తె? గణపతి దేవుని కుమార్తె. ఆముక్తమాల్యదను రచించినది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి కావ్యం ఏంటి? ఆముక్తమాల్యద. మక్కాలోని పవిత్ర స్థలాన్ని దర్శించే తీర్థయాత్రను ఇలా అంటారు, హజ్ యాత్ర అంటారు. మక్కా యాత్రని హజ్ యాత్ర అని కూడా పిలుస్తారు. ప్రప్రథమంగా ముద్రణ యంత్రాన్ని తయారు చేసిన ప్రముఖ జర్మన్ దేశస్థుడు ఎవరంటే జోహన్ గూటన్బర్గ్. ముద్రణ యంత్రాన్ని ఎవరు తయారు చేశారు? జోహన్ గూటన్బర్గ్. ది డివైన్ కామెడీ రచయిత ఎవరు? డాంటే రాసినటువంటి కావ్యం ఏంటి? ది డివైన్ కామెడీ. ఓకే, జార్జ్ స్టీఫెన్సన్ తయారు చేసిన లోకోమోటివ్ యంత్రం పేరేంటి? ది బ్లచర్. ఎవరు కనిపెట్టారు యంత్రం పేరు? ది బ్లచర్ యంత్రం ఎవరు తయారు చేశారు? జార్జ్ స్టీఫెన్సన్. జర్మనీ ఏకీకరణకు బిస్మార్క్ ఈ విధానాన్ని అనుసరించాడు, రక్తపాత విధానాన్ని అనుసరించాడు. సో ఇక్కడ ఏమన్నా అడగచ్చు, బిస్మార్క్ అనుసరించినటువంటి విధానం ఏంటి? రక్తపాత విధానం. యుఎన్ఓను విస్తరించండి. యుఎన్ఓని ఏమంటారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని యుఎన్ఓ అంటారు.
వస్తువు యొక్క ఒక అదనపు యూనిట్ను వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనానికి కలపబడే దానిని ఇలా అంటారు, ఉపాంత ప్రయోజనం అంటారు. సున్నా వ్యాకోచ డిమాండ్ను ఇలా పిలుస్తారు, పూర్తి అవ్యాకోచ డిమాండ్ అని అంటారు. మొత్తం రాబడిని ఉత్పత్తి చేయబడిన వస్తువుల సంఖ్యను భాగిస్తే వచ్చు ఆదాయాన్ని ఇలా పిలుస్తారు, సగటు రాబడి అని పిలుస్తారు. ఒకే ఒక ఉత్పత్తిదారు ఉండి అతని ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలు లేని దానిని ఇలా పిలుస్తారు, ఏకస్వామ్యం అని పిలుస్తారు. స్వల్పకాలంలో మానవ నిర్మిత సాధనములు మరియు యంత్ర పరికరాలు ఆర్జించే మిగులును ఇలా అంటారు, కృత్రిమ బాటకం అని అంటారు. 79వ క్వశ్చన్, మూలధనం తరుగుదలను ఇలా కూడా పిలుస్తారు, యూజర్ కాస్ట్ అని పిలిచడం జరుగుతుంది. శ్రేణుల్లో ఉన్న అంశాల మొత్తాన్ని అంశాల సంఖ్యతో భాగిస్తే ఉత్పన్నమయ్యే సంఖ్య అంకమత్యం. ఒక నిర్ణీత కాలంలో జననాల రేటు మరణాల రేటు కంటే అధికంగా ఉంటే దానిని ఇలా పిలుస్తారు, జనాభా విస్ఫోటన అని అంటారు. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదాన్ని ఏమంటారు, తలసరి ఆదాయం. దేశ తలసరి ఆదాయం అంటే ఏంటి, ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేదే దేశ తలసరి ఆదాయం. ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులు, క్రిమిసంహారక మందులను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఓకే, సేంద్రియ వ్యవసాయాన్ని ఏమంటారు, కృత్రిమంగా కాకుండా ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులు వాడాలి. ఓకే, రైతు అవసరాలకు పోగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న మిగులు ఉత్పత్తి పరిమాణాన్ని ఇలా పిలుస్తారు, విక్రయం కాగల మిగులు అని పిలవడం జరుగుతుంది. గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతపు పేదలకు స్వల్ప మొత్తంలో పరపతిని తక్కువ వడ్డీకి అందించడాన్ని ఇలా కూడా అంటారు, సూక్ష్మ విత్తం అని అంటారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు కలిసి ఉన్న ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. ప్రణాళికా సంఘం స్థానంలో ఇది ఏర్పాటైంది, నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పాటు చేయబడిందంటే అప్పుడు మనం చెప్పాల్సింది ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాచీన నగర రాజ్యానికి ఒక ఉదాహరణ తీసుకుంటే ఏథెన్స్ అనేది ప్రాచీన నగర రాజ్యానికి ఉదాహరణ. ప్రభుత్వంలో కింది అంగాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ మరియు న్యాయశాఖ. ఈ 3 శాఖలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజధాని స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు కదా, విడదీయాలని, 2-3 రాజధానులు పెట్టాలని, వీటి బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియరీ క్యాపిటల్ అని అలా. ఓకే, PLOను విస్తరించండి, పాలస్తీనా విమోచన సంస్థ. నెక్స్ట్, రాజకీయ స్వేచ్ఛను రాజ్యాంగ స్వేచ్ఛగా వర్ణించిన తత్వవేత్త ఎవరంటే లీకాక్. బ్రిటన్ ఈ రకమైన రాజ్యాంగానికి ఉదాహరణ అలిఖిత రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఏంటంటే బ్రిటన్, రివర్స్లో. ఓకే, అధ్యక్ష ప్రభుత్వ ముఖ్య లక్షణం ఏంటి, అభిశంసన ప్రక్రియ. ఓకే, భారత రాజ్యాంగ పరిషత్ ముఖ్య ఉద్దేశం ఏంటి, భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం. 95వ క్వశ్చన్ చూసుకుంటే, ప్రాథమిక హక్కులలో ఏ హక్కును రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారంటే రాజ్యాంగ పరిహారపు హక్కుని ప్రాథమిక హక్కుల్లో హృదయం మరియు ఆత్మగా వర్ణించడం జరిగింది. భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. భారత ఉపరాష్ట్రపతి దీనికి పదవిరీత్యా చైర్మన్గా ఉంటారు. రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఆర్థిక బిల్లును దీనిలో మాత్రమే ప్రవేశపెట్టాలి. దేంట్లో ప్రవేశపెడతారు ఆర్థిక బిల్లులు, లోక్సభలో మాత్రమే ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాష్ట్ర మంత్రిమండలికి నాయకుడు ఎవరు, ముఖ్యమంత్రి దేనికి నాయకుడు, రాష్ట్ర మంత్రి మండలికి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ప్రస్తుతం అమిత్ షా ఈ రాష్ట్ర అధ్యక్షుడు అని ఇవ్వడం జరిగింది 2019లో. అతను ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీకి అంటే బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అమిత్ షా.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, జై హింద్.